brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। యోగాతో శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తాయన్నారు సీఎం చంద్రబాబు. విశాఖలో నిర్వహిస్తోన్న యోగాంధ్ర కార్యక్రమంతో రికార్డు సృష్టించినట్టు చెప్పారు. నిన్న 22,000 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతోటి గిన్నెస్ రికార్డు సాధించారన్నారు. ప్రతిరోజు గంట సేపు యోగా చేస్తే మంచి ఫలితాలుంటాయన్నారు. యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదని, యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 11th International Day, Yoga Day, to create history. I am thanking our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. I thank Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us with his presence today. We are proud to announce yesterday around 22,122 tribal students have achieved Guinness record for most people performing Surya Namaskar simultaneously. We congratulate them. Let us continue to work together to strengthen the spirit of one earth, one health. It is a historical day for all of us to gather here. 30 రోజులు పాటు ఒక దీక్షలా, ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు, సత్తా చాటారు. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనం అందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్నా. పునః మకరాసన్ మే